నాన్నా అమ్మా అక్క నీకు నీ కుటుంబం ముఖ్యమా, లేక నువ్వు ఆడపిల్లగా మారాలనుకుంటూ నీలోంచి తట్టుకోలేనంతగా వస్తున్న ఆ తపన ముఖ్యమా? రెండిట్లో ఏదో ఒక్కటే దొరుకుతుంది. తన మాట మాత్రమే వినే భవభూతికి ఉత్తరం ద్వారా ఏదో చెప్పాలనుకుంది. భవభూతికివ్వు. బిడ్డను కనటానికి ఒక తల్లిగా తాను పడిన తాపత్రయం నేను బతకాల్సింది ఆడతనం కోసం కాదు, అమ్మతనం కోసం అని గుర్తు చేసింది. ఎవరమ్మా నువ్వు? బయటికి బా, రాకూడదని చెప్పండి. అమ్మా, ఆ తృష్ణతోనే నన్ను తల్లిగా గుర్తించిన నా బంగారు తల్లిని కలుసుకున్నాను. ఇలాంటి వద్దు. అట్లంటావేంటక్క? బ్రతకటం ఎలా? నేను నాట్యం నేర్పిస్తాను. నా స్వార్థం చూసుకున్నాను, కానీ తను నా కూతురిగా పెరగడం తనకెంత ఇబ్బందో గుర్తించలేకపోయాను. స్టూడెంట్స్, రేపేంటి? టీచర్స్ మీటింగ్ మిస్. అనుభూతి, మీ అమ్మని తీసుకురాకమ్మా.
అమ్మ కాదు మిస్ నాన్న. వయసు పెరిగే కొద్దీ అర్థం చేసుకుంటుంది అనుకున్నాను, కానీ అక్క మన ప్రీతి అక్క ఉంది కదా, నిన్నే విన్నాను. తన ఒంట్లో బాగాలేదట కదా. హాస్పిటల్లో ఎప్పుడైపోతుందా అంటున్నా. అయ్యో, ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఏయ్ ఏంటి తీసుకొచ్చేది? పిచ్చి పిచ్చిగా ఉందా? అను ఆగు. ముట్టుకోకు. అసలు ఎందుకు పెంచుకున్నాను నన్ను? వదిలేసుంటే అడుక్కునేవాడో తీసుకెళ్ళినా హాయిగా బ్రతుకుండేదాన్ని. నీ వల్ల తలవంపులే తప్ప డబ్బొచ్చిందా, కుటుంబం వచ్చిందా, మర్యాద వచ్చిందా? ఈ తైతకులాడే బ్యాచ్ తప్ప. ఈ గజ్జలొకటి. పర్వాలేదులే అక్క, నేను ఇంకోలా ఏమైనా. అది చిన్నపిల్లే. చిన్నపిల్లేంటి పెద్దవాళ్ళేంటక్క? మన ఇంట్లో వాళ్ళే మన అర్థం చేసుకోలేకపోతుంటే ఇంట గెలిచి కదక్క రచ్చ గెలవాలి. డబ్బొచ్చిందా, కుటుంబం వచ్చిందా, మర్యాద వచ్చిందా? ఇంట గెలిచి కదక్క రచ్చ గెలవాలి. నాకంటూ ఉన్న కుటుంబం మీరే. ఎవరికి తగ్గ ఉత్తరాలు వారికి రాసి అందరినీ మన వంశవృక్షం దగ్గరికి చేర్చే ప్రయత్నం చేశాను. చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది, నేను చాలా కాంప్లికేషన్స్తో దేవుడి దయ వల్ల పుట్టానని. ఆ దేవుడు మీరే అన్నమాట. మీ అమ్మ మీ నాన్నకి మన ఉత్తరం నువ్వైనా ఇవ్వు, నేను ఇవ్వలేకపోయాను. మా నాన్న మంచోడైనా